అడవిని కాపాడండి, లేదంటే భవిష్యత్తే ప్రమాదం. బండి ఆత్మకూరులో భావోద్వేగ పిలుపు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఎన్ఆర్ కుంట చెంచుగూడెంలో నిర్వహించిన అటవీ అవగాహన కార్యక్రమం కేవలం ఒక సదస్సు కాకుండా ప్రకృతిని కాపాడాలనే గుండె నిండిన పిలుపుగా మారింది. ప్రాజెక్టు టైగర్ డిప్యూటీ డైరెక్టర్ అనురాగ్ మీనా ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజ్ అధికారి జెడ్ నాసిర్ జూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అడవికి నిప్పు పెడితే అది చెట్లు కాలిపోవడమే కాదు, మన భవిష్యత్తే బూడిదవుతుంది అంటూ అధికారులు చేసిన వ్యాఖ్యలు గ్రామస్తుల మనసులను కదిలించాయి. వృక్ష సంపద నాశనం అయితే వర్షాలు తగ్గిపోతాయని, వన్యప్రాణులు గ్రామాల్లోకి రావాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. చెంచు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ, అడవి మీ జీవితం, దాన్ని కాపాడేది మీరే అని నాసిర్ జూ స్పష్టం చేశారు. వన్యమృగాల దాడులపై కూడా అధికారులు స్పందిస్తూ బాధితులకు అటవీ శాఖ నుంచి నష్టపరిహారం తప్పకుండా అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే వేట, ఉచ్చులు పెట్టడం వంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అటవీ వన్యప్రాణుల రక్షణలో ప్రజల భాగస్వామ్యం అత్యవసరం అని, ప్రజలు కాపాడితేనే అడవి బ్రతుకుతుంది, అడవి బ్రతుకుతేనే మనం బ్రతుకుతాం అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమం గ్రామస్తుల హృదయాలను తాకి మంచి స్పందనను సొంతం చేసుకుంది. ఆంజనేయులు, టుడే టీవీ రిపోర్టర్, నంద్యాల జిల్లా. కానీ వ్యాక్సినేషన్ వేయించుకోవాలా అని మేడం గారిని మేము మీకు అవగాహన కల్పించడానికి మేడం గారిని పిలిపించినాము. మేడం గారు మీకు ఏమేమి జబ్బులు వస్తాయి, ఏ రకంగా మీరు చేయాలనేది మీరు మాకు మేడం గారు మీకు డీటెయిల్గా చెప్పినారు. కావున మీరు మీ కుక్కలని కుక్క వ్యాక్సిన్ తెచ్చినారు, మేడం తెచ్చినారు. మీరు కుక్కలు తీసుకొస్తే మీరు పట్టుకుని వచ్చినారనుకోండి, మేము కుక్క మీద వ్యాక్సిన్ ఇప్పిస్తాము. ఆ కుక్క మన అడవిలో అడవి జంతువులను కూడా కాపాడుతుంది, మిమ్మల్ని కూడా కాపాడుతుంది. ర్యాబీస్ జబ్బు ఉంటుంది, కొన్ని డిసీజ్ వల్ల మీరు కూడా కొంచెం బాగా ఉంటుంది. మీకోసము ఆరో ప్లాంట్ కూడా ఓపెన్ చేసినాం. ఆ నీళ్ళు తాగాలా, మీరు బాగుండాలనే ఉద్దేశంతో మీకు మంచి నీళ్ళు కావాలని చెప్పి మంచి నీళ్ళ కోసం ఒక ఆరో ప్లాంట్ కూడా పెట్టేయడం జరిగింది. ఆ నీళ్లు తాగుతున్నారా మీరు? మీరు ఆ నీళ్ళు తాగండి, తాగి ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏదైనా అవసరం ఉందంటే డైరెక్ట్ నాకడ రండి, ఇంకొకరి ద్వారా రావకండి. మీకు ఏదైనా సమస్య ఉందనుకో, అడవిలో ఏమైనా మీకు ఇబ్బంది మీకు ఏమైనా అవసరం ఉందంటే నాకడ రండి, దాన్ని పరిష్కారం చేస్తా. కానీ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వెళ్తే వాడు ఒకరు చెప్తాడు, ఒకరు చెప్పడు, ఇంకొక రకంగా చెప్తాడు. అది ఏమైతుందంటే లాస్ట్ డిపార్ట్మెంట్ మాకు సహకరించడం లేదు అనే ఒక సద్భావన ఏర్పడుతుంది. మీకు ఏదైనా అడవిలో ఏమైనా ఫలసాయం తెచ్చుకోవాలా, తేనె ఎవరేమి ఇబ్బంది పెట్టడం లేదు. మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు డైరెక్ట్ మా అక్కడ రాండి, ఆఫీస్కు రాండి. మీ సమస్యలకు ఏదైనా ఉంటే మేము చేస్తాం. కానీ అడవి కాపాడండి. మీరు అడవి కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలా. అడవి కాపాడే బాధ్యత మీరే తీసుకోవాలా. తర్వాత ఇంకోటి, మీ పిల్లలకు బాగా చదివించుకోండి. ఇప్పుడు మీ నాయన కూడా అడవిలో తిరిగి చనిపోయినాడు, మళ్ళీ మీరు వచ్చినారు. మీరు కూడా అడవి చిన్నపోయి అడవిలో ఏదో ఒక విధులు తెచ్చుకోవడము, మీరు అదే రకంగా అలవాటు ఉంటే మీ పిల్లలు కూడా చూసే వాళ్ళు కూడా అదే రకంగా అలవాటులో అదే పోతారు. మీరు బాగా పడండి, పిల్లలు కూడా బాగా